శ్రీకాళహస్తి ఆ గుడికి చైర్మన్ గా దౌర్భాగ్యం. ఒక మఠంలో ఒక ఆడపిల్ల యొక్క మానభంగాల మీద క్యారెక్టర్ అసెసినేట్ చేసినటువంటి ఒక సన్యాసి ఎదవని పవన్ కళ్యాణ్ అన్నటువంటి ఒక దౌర్భాగ్యుడు శ్రీకాళహస్తి అన్న గుడికి చైర్మన్ చేయడం ఇంతకంటే దౌర్భాగ్యమైన సరే ఇంకేట్లేదు. ఆ రోజున వినీత కోట లెటర్ కూడా రాసింది. కొట్టే సాయి అన్న వ్యక్తి ఇందులో పాత్ర ఉంది, పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ వ్యక్తికి ఆ చైర్మన్ పదవి ఇవ్వద్దని లెటర్ రాస్తే ఎల్లమ్మా నువ్వు రాసావు కదా లెటరు. అంటే పవన్ కళ్యాణ్ గారికి నీతి నిజాయితీలు లేవా? నేను అపాలజిటిక్ హిందూ అని చెప్పాడు కదా. ఎక్కడ సనాతన ధర్మం ఎక్కడ పాటించావు నువ్వు? ఒక హత్య కేసులో ఒక ఆడపిల్ల పర్సనల్ వ్యక్తిగత క్యారెక్టర్ అసెస్మెంట్ చేసిన విషయంలో ఒక నిందితుడిగా ఉన్నటువంటి కొట్టే సాయికి ఏ రకంగా మీరు ఒక హిందూ దేవుడు కొట్టే సాయి పాత్ర ఏముందండి దీనిలో? కొట్టే సాయి పాత్ర ఏముంది దీనిలో? ఆయనకి పరిచయం చేస్తే కొట్టే సాయి పాత్ర ఉన్నట్ట వాళ్ళకి పరిచయం చేశారు. రేగిడి లక్ష్మణరావు గారు మిమ్మల్ని ఎవరన్నా పరిచయం చేస్తే వాళ్ళు ఏదైనా జరిగితే మీకు ఏదైనా అవుతుందా? కొట్టే సాయిని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు దీనిలోకి? మీరు రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా? మీరు రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా? వైసీపీ రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా? ఎంత డబ్బులు ఇచ్చాడు కొట్టే సాయి? ఎంత డబ్బులు ఇచ్చాడు మీకు లక్ష్మీనాథ్ గారు? ఎందుకు లొంగిపోయారు మీ ఏదంటే టీవీ ఛానల్? మీరు మీకు ఎంత డబ్బులు ఇచ్చారు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఏ రాజకీయ లబ్ధి కోసం వైసీపీ మాట్లాడుతుంది? మా ఛానల్ కి డబ్బులు ఇస్తారో ఎవరో ప్రజలకు తెలుసు. మీరు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ తెలుసు, అందరికీ తెలుసు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేస్తే ఎంత డబ్బులు ఇచ్చారంటారు? బాబాయ్ హత్య జరిగినందుకు మాఫీ చేసినందుకు రేగడి లక్ష్మణరావుకి ఎంత డబ్బులు ముట్టాయి? రేగడి లక్ష్మణరావుకి ఎంత డబ్బులు ముట్టాయి? మీరు బొచ్చుకి బోడిగుండికి ముడిపెట్టద్దు. పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. గొడ్డు కాల్చి మీద దానికి పాయింట్ మీద మాట్లాడండి. అలాగే చంద్రబాబు నాయుడికి ఎంత డబ్బులు తీసుకుని మీ ఛానల్ సపోర్ట్ చేస్తాం చెప్పండి. ఎవరి ఛానల్? సాక్షి ఛానల్ ఒక సాక్షి ఛానల్ ఒక ఇంకో ఛానల్ లాగా మా ఛానల్ గల అవసరం లేదు. మీరు వినండి, ఎవరికి వినండి. మిమ్మల్ని ప్రశ్న చేస్తే మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మీకు ఎవరెంత డబ్బులు ఇవ్వటారంటో మీ అందరికీ పరిపాటి. మీకు పరిపాటి. మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీకు డబ్బులు ఎంత ఇచ్చారంటారు? పవన్ కళ్యాణ్ డబ్బులకు అమ్ముడుపోయారంటారు, చంద్రబాబు అమ్ముడుపోయారంటారు, లక్ష్మీనాథ్ ఏఎన్ఎం ఛానల్ మిమ్మల్ని ఎవడో క్వశ్చన్ చేయకూడదా? మీరు పుడింగ్లా బయట నుంచి పుడింగ్ పుట్టుకొచ్చారా? మీరు జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బులు ఇచ్చాడు మీకు? జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బులు ఇచ్చాడు మీకు? తప్పు ఇలా మాట్లాడకూడదు. గొడ్డ కాల్చి మీద వేయద్దు. మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. ఈ విషయం మీరు చెప్పింది కాదు, చెప్పండి. వినీత కోట గారు చెప్పారు కొట్టే సాయి అనే వ్యక్తి ఇందులో హస్తం ఉందని. మీరు ఎలాగ డిక్లరేషన్ చేస్తారా లేదని? కొట్టే స్థాయి హస్తం లేదని ఎలా చెప్తారు మీరు? కొట్టే స్థాయి హస్తం ఉందని ఎలా చెప్తారు? మేమైతే ఎక్కడ చూడాలి. మీరు అవి ఉంటే చూపించండి. కొట్టే స్థాయి హస్తం ఉందని చెప్పి మీరు ఒక వ్యక్తి మాట్లాడేప్పుడు మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉండి వేరే వాళ్ళని దౌర్భాగ్యం ఎప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని దౌర్భాగ్యం అంటానా? అనకూడదు కదా. మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? మీకు? మీరు అధికార ప్రతినిధి అయ్యుండి ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. రాజ్యాంగం ఇదే నేర్పింది మీకు. మీ అధికారి ఇదే నేర్పాడా? మీ అధిపతి ఇదే నేర్పాడా మీకు? మమ్మల్ని ఎదుటి వాళ్ళ మీద ఛానల్ మీద ముడిపడేస్తారు. ప్రజలకు తెలుసు ఏఎన్ఎన్ ఛానల్ అంటే ఏంటో. ఏఎన్ఎన్ ఛానల్ ఒకరికి కొమ్ము కాస్తే మీ వైసీపీ వాళ్ళు వాయిసే తీసుకోదు. మేము ఇంకొకరిలాగా ఒక సాక్షి టీవీ లాగా ఒక్కళ్ళ వాయిసే తీసుకుంటాం. మీ వాయిస్ ఎందుకు తీసుకుంటున్నాం? మీరు గొడ్డ కాల్చి మొక్క మీద కంటిన్యూ చేయండి. చెప్పండి సార్. డ్రైవర్ రాయుడు చెప్పాడు, వినీత్ కోట చెప్పారు, ఇందులో కొట్టే సాయి అనే వ్యక్తి, పేట చంద్రశేఖర్, సుశీత్ వీళ్ళు ముగ్గురు హస్తం ఉంది. వీళ్ళ ముగ్గురు సుధీర్ రెడ్డి దగ్గర 60 లక్షలు తీసుకొని ఈ వ్యక్తికి ఎవరైతే ఈ డ్రైవర్ రావడం వ్యక్తి ఆ యొక్క బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత వాటాదారులు అందరూ కూడా సుచిత్ గాని, పేట చంద్రశేఖర్ గాని, కొట్టే సాయి గాని, ఈ రాయుడు గాని, ఈ నలుగురు వాటాదారుడు. ఈ చేసిన సీన్ ఆఫ్ అఫైర్స్ లో ఈ నలుగురు వాటాదారులు. మీరు కాదని మీరు ఎలా చెప్తారు?